నమస్తే. ఒకవైపున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం అది రగులుతూ ఉన్నది. మరొక వైపున ఫార్మాసిటీ భూములు, గత ప్రభుత్వం సేకరించిన భూములను ఈ ప్రభుత్వం వేరే ఉపయోగం కింద వాడతాం అంటున్నది. కానీ రైతులు అందుకు ససేమిరా అంటున్నారు. అక్కడ ఒక ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ఈ ఫార్మాసిటీ భూములది ఫ్యూచర్ సిటీ అని. ఇంతక ఫ్యూచర్ సిటీ ఏమిటి? ఫార్మాసిటీ భూముల విషయానికి సంబంధించి ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం చెప్పింది ఏమిటి? ఇవాళ జరుగుతున్నది ఏమిటి? నిజంగానే ప్రభుత్వం ఆ రైతులకు ఇచ్చిన భరోసా ఏమిటి? ఈ అన్ని అంశాలకు సంబంధించి మాట్లాడదు మన దగ్గర సామాజిక కార్యకర్త కవుల సరస్వతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం గారు నమస్తే. నమస్తే అండి. మేడం, అక్కడ ఫార్మాసిటీ భూములకు సంబంధించి ఇందాకనే మీరు ఏదో ఫోన్లో మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందు. ఇందాక ఏం జరుగుతున్నది అక్కడ? ఏం జరుగుతున్నది అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం సమయంలో ఫార్మాసిటీ పెడతామన్నప్పుడు కూడా అప్పటి నుంచి దాదాపు 2017 నుంచి మా ఉద్యమం నడుస్తుంది. అక్కడ ఏంటంటే ఫార్మాసిటీ పెట్టొద్దు, వ్యవసాయం కాపాడండి. ఎందుకంటే ఆ ఏరియా చాలా, అంటే ఇప్పుడు హెచ్సియులో 400 ఎకరాల కోసం ఇంత గొడవ అవుతుంది. అక్కడ 20,000 ఎకరాలు స్వచ్ఛమైన భూమి, మంచి పంటలు పండే భూములు, చుట్టూ 13 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. మా ప్రాంతంలో చిరుతపులులు తిరిగే ప్రాంతం. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత వన్యప్రాణి ఉంది, ఎంత మంచి ప్రాంతం. ఇట్లాంటి ప్రాంతంలో వాళ్ళు ఫార్మాసిటీ పెడతామనేసరికి నాది అక్కడే ఆ పక్క గ్రామాల్లో మేము అలా ఇన్వాల్వ్ అయ్యాం. ఇది పెడితే ఈ మొత్తం జిల్లానే నాశనం అయిపోతుంది, ఇది పెట్టొద్దని చెప్పేసి మొదలు పెట్టుకొని రైతులు మా భూములు మాకే కావాలా, మా వ్యవసాయం మాకే కావాలని చెప్పేసి మేము ఒక కమిటీ వేసుకొని గత 7 సంవత్సరాలుగా దీని మీద కోర్టుల ద్వారా స్టేలు తెచ్చుకొని అట్లాగే శాంతియుతంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతము రైతు కమిషన్ చైర్మన్ ఎవరైతే కూర్చుని ఉన్నారో కోదండరెడ్డి గారు, అట్లాగే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మళ్ళీ జీవన్ రెడ్డి గారు, ఇంకా వంశీచంద్ర రెడ్డి, ఇట్లా చాలామంది నాయకులు మాకు వచ్చి మాకు భరోసా ఇచ్చి మేము మీ తరఫున నిలబడతాము, ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు పోనీయము అని, తర్వాత మేమే అధికారంలోకి వస్తాము, వచ్చినాక ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తాము, రైతుల భూములు ఆఖరికి తీసుకున్న భూములు కూడా రిటర్న్ చేస్తామని, అది మేము అడగలేదు, చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఎలక్షన్లలో కూడా ప్రచారం చేశారు. అంతేకాకుండా మన రేవంత్ రెడ్డి గారు కూడా మా రైతులు ఎప్పుడైతే ఆయన సభలోకి వెళ్ళారో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి, మరిటే మీ అన్న మీ అంటే ఒక పెద్ద మనిషి ఉన్నారు, మీరు ఇంటర్వ్యూ చేశారు ఆయనని, నారాయణ గారు, మీ భూములకు మేము భరోసా ఉంటాం. ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చిన భూములను వీళ్ళు బలవంతంగా గుంజుకుంటున్నారు, మేము వస్తే ఈ రైతుల భూములన్నింటినీ కాపాడతాము, ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు. వచ్చినాక ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఒక ప్రకటన వేసారు. ప్రకటన వేసిన తర్వాత నుంచి ఏం చేయడం మొదలుపెట్టారంటే అప్ టు ఎంపీ ఎలక్షన్స్ కొంచెం అట్లా ఇట్లా చేసి మొత్తానికి ఆ తర్వాత నుంచి లేదు, రైతుల భూములు కొంతమంది కోల్పోవాలి, నేను కొత్త ప్రాజెక్ట్ పెడుతున్నా, ఫ్యూచర్ సిటీ పెడుతున్నాం. అప్పట్లో ఫ్యూచర్ సిటీ అనలే, ఏదో మెగా సిటీ, మెగా టౌన్షిప్లు అన్నారు, తర్వాత లాస్ట్కు 4th సిటీ అన్నారు, లాస్ట్కు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది దానికి ఒక పేరు పెట్టారు. తీసుకుంటున్నాం, మేము తీసుకుంటామని. మేము అడిగేది ఏంటంటే, మీరు ఎలక్షన్లలో చెప్పింది ఏంటి? మీరు గత 4 సంవత్సరాలుగా ఎలక్షన్ల ముందు మాతో కలిసి నడిచిన వాళ్ళు ఈరోజు ఎట్లా మోసం చేస్తారు? ఎట్లా మాట తిప్పేసి ఇంత దారుణంగా అసలు, అంటే ఎవరైతే మా తరఫున నిలబడి మీకు అండగా నిలబడతా అందరినీ తీసుకొచ్చి మాట్లాడిచ్చిన పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో కోదండరెడ్డి గారు, ఈరోజు ఆయన రైతు కమిషన్ చైర్మన్ అయ్యారు. స్థానిక రైతులతోటి అసలు ఎటువంటి సంబంధాలు లేవు, ఎవరితోటి ఏమైనా ప్రశ్నిస్తే మాట్లాడడం లేదు, ఆయన నాకు సంబంధం లేదు, నేనేం చేసేది లేదు అంటున్నారు. మీరు మాట్లాడింది ఆయనతో? నేను గట్టిగా ప్రశ్నిస్తా కదా, అందుకని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ ఫోన్లు కట్ చేస్తారు, వాళ్ళతోటి మాట్లాడరు. నాతో ఆల్రెడీ ఎప్పటి నుంచో నేను మాట్లాడడం కాదు, మా రైతు వారిగా కూడా ఎన్నోసార్లు పోయి, ఇప్పటికి ఇంకా అందరికీ యాష్ వచ్చేసింది. గత 5-6 నెలల నుంచి అయితే ఇక ఎవరిని పట్టించుకోవట్లేదు, నేనేం చేయలేను, నాకు సంబంధం లేదని ఆయన అంటాడు. అటువంటి మనిషి రైతు కమిషన్ చైర్మన్. ఆయన ఇప్పుడు రేపు 4వ తారీఖున కడతాల్లో విత్తనాల పండుగని ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు కడతాల, కందుకూరు, యాచారం మొత్తం రంగారెడ్డి జిల్లాని మొత్తం దాదాపు 56 గ్రామాలు, 7 మండలాలని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తా అని శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏదో అథారిటీ కూడా ఇస్తామని, ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పేసి జీవో కూడా తీసుకొచ్చారు.
మరి స్థానికంగా ఉన్న మా ప్రాంత మనిషి అయిన శ్రీ కోదండరెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్ అయ్యుండి ఒక్క మాట మాట్లాడడం లేదు. మరి మీరు ఎందుకండి విత్తనాల పండుగలు చేయడం? అక్కడ అసలు వ్యవసాయమే మిగిలేటట్టు లేదు. మీరు విత్తనాల పండుగ దేనికోసం చేస్తున్నారు? మొండిగౌరెల్లి అనే గ్రామం ఉంది, అక్కడ పోయి అది పైలట్ ప్రాజెక్టు కూరగాయల సాగు కోసం పైలట్ ప్రాజెక్ట్ చేద్దామని ఇనాగ్రేట్ చేశారు. మళ్ళీ వెంటనే మొన్న పాపం తెలుసో తెలియకో అమాయకులు ఆ గ్రామస్తులు వెళ్ళి మమ్మల్ని కూడా ఫ్యూచర్ సిటీలో కలపండి అంటే ఏదో రేట్లు పెరుగుతాయి అనుకున్నారో ఏమైతుంది అనుకున్నారో. ఆ రైతులు ఏదో తెలుసో తెలియకో ఆ జనాలు స్థానికంగా మమ్మల్ని ఫ్యూచర్ సిటీలో కలపలేదు, మమ్మల్ని కూడా కలపండి అని అన్నారు. నెక్స్ట్ డే వాళ్ళు ఇట్లా రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లోనే భూసేకరణ నోటీసులు పడ్డాయి. అంతే కదా. మరి రైతులు వెళ్ళి అడిగినప్పుడు గవర్నమెంట్ చేయడం తప్పే ఉంది. వాళ్ళంతా వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళంతటా అంటే వాళ్ళు భూసేకరణ చేయమని అయితే అడగలేదు కదా. అయ్యో మీరు ఆఫర్ ఉంది, ఆఫర్ మాకు ఇవ్వండి అన్నారు గవర్నమెంట్. ఆ క్లారిటీ లేదు కదా ఇప్పటి వరకు. ఫ్యూచర్ సిటీ పెడతామంటున్నారు, ఫ్యూచర్ సిటీతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ అందరికి ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. కానీ అక్కడ వ్యవసాయ భూములు మిగులుతాయా? అసలు ఆ ఊర్లు మిగులుతాయా? ఏం చేయాలా? ఆ జనాలు ఎక్కడికి పోవాలి? దీని గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా అంటే ఏం లేదు. అసలు మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమి వాగ్దానం చేశారు? ప్రజాపాలన. 7వ వాగ్దానం ప్రజాపాలన. మరి ఏది ప్రజాపాలన? మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు దాదాపు 1,80,000 ఎకరాల భూమి ఎఫెక్ట్ అవ్వవచ్చు. అఫీషియల్గానే చెప్తున్నారు. 20,000 ఏదైతే ఫార్మాసిటీ కోసము వాళ్ళు ప్రపోజ్ చేసిండ్రో అందులో 14,000 ఎకరాలు ఇన్ పేపర్ వాళ్ళ దృష్టిలో అక్వైర్ అయింది, మా దృష్టిలో కాలేదు చాలా మటుకు. మా మండలంలో అన్నిట్లలోనూ స్టే ఆర్డర్లు ఉన్నాయి. అయితే ఆ భూమి కాకుండా ఇంకా 30,000 ఎకరాలు నాకు కావాలి. మీరు అసలు మా ప్రాంతానికి మీరు వచ్చిర్రు, మీరు చూసే ఉంటారు ఇంతకుముందు. ఇంకా చాలా లోపలికి వెళ్తే మీరు లేమూరు సైడు, ఇటు సైడు ఈ మన సరికొండ, ముదివేను, ఈ గ్రామాలన్నీ అసలు అరకులోయ ఎందుకు పనికిరాదు. అంత అందంగా ఉంటాయి, అంత బ్యూటిఫుల్ ఏరియా, అంత మంచి పంటలు పండే ప్రాంతాలు మావి. వర్షాలు మంచిగా పండితే మాత్రం సెలయేర్లు, జలపాతాలు అన్నీ ఉన్న ప్రాంతాలు. అట్లాంటి ప్రాంతం తీసుకుపోయి నువ్వు ఏదో సిటీ కడతా అంటున్నావు. ఏం చేసుకోవాలండి? ఇంకో బంజారా హిల్స్, ఇంకో జూబ్లీ హిల్స్ ఇట్లని ఏసీలు వేసుకొని ఎవరు కూర్చుంటారు అందులో? ఎవరు కూర్చుంటారు? ఆ బిల్డింగులు కడతారు, మీరు ఏదో పెద్ద సిటీ కడతామంటున్నారు. గోల్ఫ్ కోర్సులు అంట, ఒకసారి పేపర్లో వస్తుంది బిలియనర్స్ క్లబ్ అంటున్నారు, ఒకసారి పేపర్లో వస్తుంది రేస్ కోర్స్ షిఫ్ట్ చేసి అక్కడ పెడతారంటున్నారు. అంటే రైతుల భూములు అన్ని గుంజుకొని మీరు గోల్ఫ్ కోర్సులు, స్టేడియంలు, ఇదేంటి రేస్ కోర్సులు ఇవి కట్టేది. వీటి కోసం ఆ రైతుల భూములు తీసుకునేది. పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతారంట. అంటే లాస్ట్కు రాష్ట్రంలో ఒక జిల్లాని నాశనం చేసిన తర్వాత అందులో మేజర్గా హార్టికల్చర్ భూములు అవన్నీ కూడా. మీరు రేపొద్దున్న మన దగ్గర హైదరాబాద్ సిటీ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏం తింటాం మనం? కూరగాయలు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు తెలంగాణ చూస్తే లోపల గ్రామాల్లో, లోపల జిల్లాల్లో నల్గొండలో అంతా ఫ్లోరైడ్ ప్రాంతం, ఖమ్మం అవతల మన పెద్దపల్లి అంటే నాకు పాత జిల్లాలే గుర్తున్నాయి, కరీంనగర్ ఇవన్నీ కూడా బొగ్గుబాయిలు ఉన్నాయి. ఇంకో చోటు ఇంకోటి ఉంది, ఆదిలాబాద్లో కూడా అవన్నీ ఉన్నాయి. మీరు అంతటా కూడా వాతావరణము అన్నీ మైనింగ్ కానీ ఇంకోటి కానీ అంతటా అన్ని జిల్లాలు పాడైపోతున్నప్పుడు ఉన్న కొన్ని ప్రాంతాలనైనా కాపాడుకోవాలి కదా. కానీ ఇక్కడ మీరు అంటున్నది కాపాడుకోవాలి, అదొకటి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు తీసుకొస్తున్నప్పుడు కనీసం ప్రజలతోటి ఒక చర్చ పెట్టారా? ఫార్మాసిటీ తీసుకొచ్చి అనౌన్స్ చేసిండ్రు. నేను చట్ట ప్రకారం గ్రామ సభ అనుమతి లేకుండా, అవును, ప్రజల అనుమతి లేకుండా అసలు భూసేకరణ స్టార్ట్ చేయొద్దు కదా. సరే, మొండిగౌరెల్లి వాళ్ళు వెళ్ళి మాకు ఫ్యూచర్ సిటీలో అది దాని సంగతి తెలుసో తెలియకో మాకు కూడా ఇంక్లూడ్ చేయండి అన్నారు. కానీ మా భూమి గుంజుకోమని చెప్పలేదు కదా. పోనీ అర్థం ఏమిటి అంటే డిక్లేర్ చేసిర్రు ఈ ప్రాంతం అంతా ఫ్యూచర్ సిటీ అంటే దానికి కూడా అంబిగ్వస్. అంటే ఎక్కడేమొస్తుందో ఎవరికి తెలియదు, ఏం చేస్తారో లేదు. కానీ ఫ్యూచర్ సిటీ అథారిటీ అని పెట్టేసి 56 గ్రామాలు 7 మండలాలు దీని కిందకు వస్తాయి. ఇప్పుడు మేమందరం కూడా ఆ మండలాల్లో ఉన్నాం. మా పరిస్థితి ఏందో ఎవరికి తెలియదు. మీరు కనీసం చెప్పాలి కదా, మీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, ఇది నేను చేయదలుచుకున్నాను, ఇది మా ప్లాను, ఇది మా ప్రాజెక్టు, ఇది మేము పబ్లిక్ డొమైన్లో. అసలు చట్టం ఏం చెప్తుంది? మీరు తెలుగులో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఒక ప్రాజెక్ట్ ప్లాన్ కానీ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మొత్తం ప్రజల ముందు పెట్టి గ్రామ సభలు పెట్టి వాళ్ళతో డిస్కషన్స్ చేసి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మీరు ముందుకు పోవాలి. మీరు ఏది చర్చ లేకుండా
ఇదేనా ప్రజాపాలన? మరి మీరు ఏ చర్చ చేయకుండా మీరు తీసుకొచ్చి ఆడ నేను ఇది ఏమన్నా అంటే ఇది ముఖ్యమంత్రి గారి పెట్ ప్రాజెక్ట్ అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఎవరు? ప్రజలకు జవాబుదారీ కాదా? ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదా? మా ఊర్లలో, మా జిల్లాలో, మా భూముల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు ఆ నిర్ణయాధికారం ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు కదా, మేం కదా ఓట్లేసి గెలిపించింది. మరి మాతోటి చర్చ పెట్టాలి కదా. ఇప్పుడు ఆయన తీసుకునేది ఆయన సొంత ఇంటి కోసం కాదు కదా, అది మొత్తం రాష్ట్ర ప్రజల అవసరాల కోసం. అవసరాలు ఉన్నాయా లేదా, అసలు ఆ ప్రయోజనం అవసరమా కాదా అనేది కూడా నిర్ణయించాలి కదా. ఇప్పుడు భూసేకరణ చట్టం ఏం చెప్తుంది? భూసేకరణ చట్టం ఏం చెప్తుంది? ప్రజా ప్రయోజనం అవునా కాదా అనేది నిర్ధారించడానికి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. అంటే సామాజిక సర్వే జరగాలి. ప్రతి ఒక్క గ్రామంలో ఒక గ్రామసభ పెట్టి 80% మంది ప్రజలు ఒప్పుకుంటే మాత్రమే మీరు భూసేకరణ గురించి ముందుకెళ్ళాలి. అది కూడా సామాజిక అధ్యయనం చేసి నిపుణులు దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, లాభాలు ఎక్కువ ఉంటేనే ముందుకెళ్ళాలి. ఇంకోటి మల్టీ క్రాప్ ల్యాండ్ తీసుకోకూడదు, అంటే బహుళ పంటలు వండే భూములు తీసుకోవద్దు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 2013 చట్టంలో ఉన్నాయి. కానీ ఆ చట్టాన్ని డైల్యూట్ చేసింది ఎవరు? టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ మొత్తం సెక్షన్లు ఇప్పుడు నేను చెప్పిన 3 సెక్షన్లను తీసేసి డైల్యూట్ చేసిరు. అందుకని నెగోషియేట్ చేసి ఇష్టం వచ్చినట్టు భూసేకరణ గత ప్రభుత్వంలో చేశారు. వీళ్ళు ఏం చెప్పారు? మేనిఫెస్టోలో పెట్టారు, మేము 2013 చట్టం మళ్ళీ తీసుకొస్తామన్నారు. ఏది ఇప్పటి వరకు ఆ చట్టం ఊసేలేదు. మీరు కొత్త ప్రాజెక్ట్ పెడుతున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరికి అవసరం? అవసరమా కాదా? మీరేమైనా డిబేట్ పెట్టిరా? అసలు ప్రజల్ని అడిగినరా మీకేం కావాలి అని? ఇప్పుడు అక్కడ జరుగుతున్న వివాదం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ మా దగ్గర జరుగుతున్నది, ఈ రోజు జరుగుతున్న విషయం. మీరు ప్రజాపాలన గురించి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనను ప్రశ్నించాల్సింది ఒక్కటే, అయ్యా స్టే ఆర్డర్లు ఉన్న భూముల్లో మీరు రావద్దు అని అడిగినందుకు ఈరోజు ఒక రైతును పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. అంటే సరే ఆయన రఫ్గా అంటే అవును మాట్లాడతాడు, మరి ఆయన భూమి, ఆయన జీవితం పోతుంది, ఆయనకు స్టే ఆర్డర్ ఉంది, నా భూమిలోకి ఎందుకు వచ్చినావు అని అడిగితే తీసుకుపోయారు. ఇప్పటిదాకా ఆయన ఆచూకీ లేదు. ఇది ప్రజాపాలన అంటే. ఒక పక్కనేమో రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? జై భీమ్, జై రాజ్యాంగం, జై బాపు అంటున్నారు. బాపూజీ ఏం చెప్పారు? బాపూజీ కన్న కలల దేశం ఏంటి? పల్లెల్లో ఉంది, పల్లెల్ని కాపాడండి అన్నారు. వ్యవసాయాన్ని పల్లెలే పట్టుగొమ్మలు, దేశానికి పట్టుగొమ్మలు పల్లెలే. పల్లెల్లోనే అభివృద్ధి ఉంది, పల్లెల్లోనే అందరికి ఉపాధి ఉంటుంది, వాటిని చేతి వృత్తుల వాళ్ళని అందరినీ ఆయన ప్రోత్సహించారు కదా. మరి మీరు ఒక పక్కన జై బాపు అన్నారు, ఇక్కడ పల్లెల్ని నాశనం చేస్తున్నారు. రెండోది జై భీమ్ అంటున్నారు. జై భీమ్ అని ఎవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారో 90%, 80% మా ఏరియాలో అంతా వాళ్ళే, వాళ్ళ భూములు మీరు తీసేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎలక్షన్ల ముందు ఇందిరమ్మ భూములు ఇస్తే, అసైన్మెంట్ భూములు ఎస్సీలకు వీళ్ళందరికీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తే ఆ భూములు కేసీఆర్ గుంజుకుంటుండని ఆయన అన్నారు. మరి ఈరోజు ఈయన చేస్తున్నది ఏంటి? మీరు అసైన్మెంట్ ఎక్వైర్ చేసిన భూములు తీసుకోకపోతే ఎట్లా అమ్మా అన్నారు ఎవరు? కోదండరెడ్డి గారు. మరి ఇదే పెద్ద మనుషులు ఎలక్షన్ల ముందు వేరే మాట అన్నారు, ఈరోజు ఈ మాట అంటున్నారు. ఈ రోజు మీరు ఆ రోజు మీరు అన్న మాట ఏంది, ఈ రోజు మీరు చేస్తున్న పనులేంటి? ఒక విషయం లెట్ మీ కంప్లీట్. మూడో విషయము జై రాజ్యాంగం అంటున్నారు. ఆయన హిందీలో వేరేది ఉంది కదా, జై రాజ్యాంగం, జై సంవిధాన్, జై సంవిధాన్ అని రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడుతున్నారు. మన సీఎం గారు వెళ్ళి ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్నారు. మరి ఈడ రాజ్యాంగాన్ని మొత్తానికే మీరు ఆవిరి చేస్తున్నారు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగం చెప్పినట్టు మేము కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే అసలు లెక్కకి ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ కోసం తీసుకున్న భూమి వేరే ప్రాజెక్టుకు వాడకూడదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాసెస్లో ఏం చేస్తలేరు, మేము డైరెక్ట్ ఫ్యూచర్ సిటీకి వాడుకుంటామన్నారు. దాని గురించి మేము కోర్టుకు పోయినప్పుడు కోర్టులో తెలివిగా ఏం చేశారంటే, ఇన్ పేపరు లేదు ఫార్మాసిటీ రద్దు కాలేదు, ఫార్మాసిటీ జీవో 31, ఫార్మాసిటీ జీవో 31 ఇప్పటి వరకు రద్దు చేయలేదు. అది ఎప్పుడు చెప్పారు? సెప్టెంబర్ 2024. డిసెంబర్ 2023లో రాగానే ఫస్ట్ చేసిన అనౌన్స్మెంట్ ఏంది? ఫార్మాసిటీ రద్దు.
కానీ యాక్చువల్గా వాళ్ళు రద్దు చేయలే, దాన్ని అట్లా పెండింగ్లు ఉంచారు. కోర్టులో కావాల్సినప్పుడు అవకాశం కోసం వాడుకున్నారు. బయట ఏం చెప్తున్నారు, ఫ్యూచర్ సిటీ వాడతాం. మీరు ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములు మీరు ఫ్యూచర్ సిటీకి ఎట్లా వాడతారండి? అంటే చట్టం మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎట్లా అంటే అట్లా మీరు బిహేవ్ చేస్తారు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. రైతులు కేవలం గట్టిగా మాట్లాడితే అప్పుడు పోలీసు వాళ్ళందరికీ కూడా చట్టం గుర్తొస్తుంది. లా అండ్ ఆర్డర్ మీరు ఫాలో అవ్వాలా అంటారు. అంటే వాళ్ళు మేము ఇదే అడిగినాం పోలీస్ ఆఫీసర్స్ని, మరి మేము చీటింగ్ కేసు పెడతాం మా ఎమ్మెల్యే గారి మీద. ఎందుకు ఎమ్మెల్యే చీటింగ్ కేసు పెడతారు? మరి ఇచ్చిన మాట ఏంది, చేస్తున్న పనులు ఏంది? ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ పెద్ద మనుషులు ఎవరైతే వచ్చారో ఈ పెద్ద నాయకుల మీద మేము పెడతాం, మీరు ఒప్పుకుంటారా? లేదు మాటలు. అంటే ఎట్లా అంటే ఒకలాంటి అరాచకత్వం కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఇన్ని గ్రామాలు, ఇన్ని మండలాలు నష్టపోయే విధంగా అసలు రంగారెడ్డి జిల్లానే తుడిచిపెట్టుకుపోతుంది. దాన్ని మొత్తం ఓవర్ నైట్ మీరు సిటీగా ఎట్లా డిక్లేర్ చేసారు? ఇప్పుడు ఊర్లలో ఉంటే ఒక కమ్యూనిటీ లైఫ్ ఉంటుంది, మన సర్పంచ్ ఉంటాడు, ఏమైనా ప్రాబ్లం వస్తే వాడిని అడగొచ్చు, వాడిని నిలదీయవచ్చు. కానీ ఈరోజు ఒక సిటీ అయిపోతే ఎవరెవరిని అడుగుతారండి? ఎవరికైనా ఎవరితోటైనా సంబంధాలు ఉంటాయా? మీరు ఇది అభివృద్ధి అని అంటున్నారు, మీరు డిసైడ్ చేసుకున్నారు ఇది అభివృద్ధి అని, మీరు ప్రజలను అడిగారా? కానీ ఒక మాట, ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పటి నుంచో ఉన్నమాటనే. అవును, మొదటి పారిశ్రామిక విప్లవం నుంచి ఈ ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది. అభివృద్ధి ఒకవైపున, వనరులు, జీవనము, మనిషి, ప్రకృతి, పర్యావరణం మరొక వైపున సమాంతరమైన చర్చ ఉన్నది. కానీ ఇవాళ ఆధునిక సమాజం ప్రపంచంతో పోటీ పడాలనుకున్నప్పుడు, స్థానికులకు ఉపాధి కావాలనుకున్నప్పుడు, ప్రపంచ మార్కెట్తో పోటీ పడాలనుకున్నప్పుడు, ఇవాళ చైనాలో అంత గ్రోత్ ఉందంటే అక్కడ పారిశ్రామికీకరణ జరిగింది కదా, అక్కడ కొత్త నగరాలు వచ్చినాయి కదా, పెద్ద పెద్ద ఇంకా వేల ఎకరాల సిటీలు కట్టింది అక్కడ. దీన్ని మనము ప్రభుత్వ కోణంలో, విశాలమైన ప్రజా ప్రయోజన కోణంలో చూడవచ్చు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. ఇప్పుడు ఏది ఏమైనా అంటే నేను కూడా ఈ అభివృద్ధి అనే కాన్సెప్ట్, డెవలప్మెంట్ ఇష్యూస్ మీదనే నేను పనిచేసిన యాజ్ ఎ జర్నలిస్ట్. నేను మొత్తం దేశంలో అన్ని చోట్ల తిరిగి వచ్చిన, అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చాను. ఇక్కడ కూడా అభివృద్ధి, సోకాల్డ్ అభివృద్ధి నమూనా వల్ల బాగుపడ్డ వాళ్ళు ఒకరైతే నాశనమైన వాళ్ళు వేరే. ఎక్కువ శాతం పల్లె ప్రజలే. ఇది మీ ఎక్స్పీరియన్స్? అది నా ఎక్స్పీరియన్స్, అనుభవం ఒక్కటి కాదు. నేను రాసేస్తా ఎక్కడ చూసినా, నేను చాలా డాక్యుమెంటరీలు తీసిన కదా దీని మీద, నాకు తెలుసు. ఇప్పుడు శ్రీ సిటీ సెజ్ ఉందండి, అక్కడ పోయినప్పుడు 2007లో ఆ రైతు 5 ఎకరాల భూమి ఆసామి, అంటే మాకు తెలియదు అతను రైతు అని. శ్రీ సిటీ గేట్ ఉంది, గేట్ కాడ వాచ్మెన్ ఉన్నాడు. ఏంది అన్ని కథ అంటే ఆ శ్రీ సిటీలోనే ఆయనకు 5 ఎకరాలు ఉండే, శ్రీ సిటీ కోసం భూసేకరణ జరిగింది. ఇప్పుడు ఆయన ఆడ వాచ్మెన్. అది ఏంటి, ఆయన టెంపరీ కాంట్రాక్ట్ జాబ్, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ జాబ్. అంతేందుకు మన ఎయిర్పోర్ట్లో నిన్న మొన్న నేను చూస్తున్న కొన్ని లెక్కలు చూస్తే లేటెస్ట్ 2024లో ఎయిర్పోర్ట్కి ఎన్ని ఎకరాలు తీసుకున్నారండి? 5426 ఎకరాలు. అందులో ఎన్ని జాబ్లు వచ్చినాయి? మొన్న లేటెస్ట్ 2024లో 7623 కాంట్రాక్ట్ జాబ్స్. అది కాంట్రాక్ట్. అవి ఏంటి, పెయింటింగ్లు, మెయింటెనెన్సు, ఊడ్చుడు, తుడుచుడు, ఇట్లాంటి జాబులు. అవి పర్మనెంట్ జాబ్లు ఎంత ఉన్నాయని అందులో పనిచేసిన ఒక అతన్ని అడిగితే మేబీ 1500. 5426 ఎకరాల్లో ఎన్ని గ్రామాలు నాశనం అయిపోయినాయి? ఆ ప్రజలకు మీరు అందులో ఏమైనా ఉపాధి కల్పించారా? వాళ్ళకు ఉపాధి లేదా? వ్యవసాయం ఉపాధి కాదా? వ్యవసాయం అనేది సుస్థిరమైనటువంటి అభివృద్ధి, సుస్థిరమైనటువంటి ఉపాధి. మీరు ఇన్ని వేల కోట్లు ఖర్చులు పెట్టే బదులు ఆ వ్యవసాయం మీద వాళ్ళు బతికేటట్టు మీరు ఎందుకు చేయలేరు? మా దగ్గర మేము వ్యవసాయం చేసుకుంటాం ఉన్నారు. ఇప్పుడు ఈ 2500 ఎకరాల రైతులు ఎవరైతే ఇయ్యలేదో, మీరు సిటీ పెడతామంటున్నారు కదా, మేము ఉంటాం, మేము వ్యవసాయం చేస్తాం, మేము అదే సిటీకి మేము సప్లై చేస్తాం. లేలే మీ భూములు ఇవ్వాలి, లేదా అసైన్మెంట్ భూములు ఇవ్వాలి. అంటే ఏ నాయకులైతే ఎలక్షన్ల ముందు ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇందిరమ్మ ఇచ్చిన భూములు వీళ్ళు అన్యాక్రాంతంగా తీసేసుకుంటున్నారు, జబర్దస్తిగా తీసేసుకుంటున్నారు అన్న వాళ్ళు ఈరోజు అదే భూసేకరణను సమర్థిస్తూ ఆ భూములు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఎంతవరకు ఎథిక్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. అభివృద్ధి నమూనా గురించి మీరు మాట్లాడారు.
ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను, ఎన్నో ఎగ్జాంపుల్స్. ఇంకో ప్యాటర్న్ ఏంటో తెలుసా నేను గమనించింది, అటు తేరీ డ్యామ్ దగ్గరకు పోయినప్పుడు అక్కడ కూడా స్థానిక ప్రజలకి ఏమి అందులో కాంట్రాక్ట్లు కానీ ఏ ఉద్యోగాలు రాలేదు. ఎవరికి వచ్చినాయి? కింద ఆంధ్ర వాళ్ళకు వచ్చినాయి. నెల్లూరులో సెజులు పెట్టారు, ఏది థర్మల్ ప్లాంట్లు అవి పెట్టారు. అక్కడ చూస్తే ఎవరిని తీసుకుండ్రు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళని తీసుకున్నారు. ఇక్కడ మనోళ్ళని తీసుకోరు. మన ఎందుకు కోదండరెడ్డి గారే చెప్పారు, పోలేపల్లి సెజు అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్టిందే జడ్చర్లలో, అది సార్ చెప్పింది, కోదండరెడ్డి గారు చెప్పిందే స్వయంగా. ఆడ చూస్తే ఎవరు లోకల్ వాళ్ళకి పని లేదు, వేరే వేరే వాళ్ళ స్టేట్. అది ఎందుకు జరుగుతుంది అంటే ఇది మొత్తము ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకు యూనియన్లు వద్దు. ప్రైవేట్ వాళ్ళు స్థానికులకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి రేపొద్దున ఆ స్థానిక బలంతో వాళ్ళు రేపొద్దున ఏమన్నా యూనియన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఇట్ ఈస్ అ ప్యాటర్న్ అక్రాస్ ద కంట్రీ. ఎప్పుడు కూడా స్థానికేతరులనే తీసుకుంటారు తప్ప స్థానికులకు తీసుకోవాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు అదే డిమాండ్ చేస్తున్నారు. భూములు పోయిన వాళ్ళు ఎంతమందికి అందులో ఉపాధి దొరికింది? ఆ భూములు పోయిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఎవడని అడుగుతుండ? అసలు నాగార్జున మీరు చరిత్ర చూస్తే నాగార్జున సాగర్ దగ్గర నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ ఆ సమస్య, ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి, వాటి మీద వస్తున్నాయి. నిర్వాసితుల కనీసము ఓకే పెద్ద డ్యామ్ల గురించి మనం చర్చ చేయాలండి. ఇంకా పోలవరం అయితే అదొక తేనె తుట్ట. నేను పోలవరం మీద కూడా స్టడీ చేసిన, దాని గురించి కూడా నేను డాక్యుమెంటేషన్ చేశాను. సో అభివృద్ధి నమూనా మాత్రము కరెక్ట్ కాదు. ఇది అభివృద్ధి కాదు, ఇది విధ్వంసం. ఎందుకంటే స్వయాన గాంధీ గారే చెప్పారు. ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఆవిర్భవించింది గాంధీ గారి ప్రోద్బలంతో కదా. మరి ఆయన చెప్పిన మాటలన్నా వీళ్ళు కొంచెం ఆలకించాలి కదా. ఆయన ఏం చెప్పారు? ఒక చిన్న దేశమైనటువంటి ఇంగ్లాండ్ ఈ సో కాల్డ్ అభివృద్ధి అంటే ఏంటి? మీకు ఒక కంఫర్ట్ లెవెల్, సౌకర్యాల విలాసాలు, విలాసవంతమైన ఈ దేశం అంత అభివృద్ధి చెందాల్సి రావడానికి సగం భూమండలాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు భారతదేశంలో నెహ్రూ గారు అదే మోడల్ని ఫాలో అవుదాం, కాకపోతే సోషలిస్ట్ మోడల్లో ఫాలో అవుదాం అనుకుంటున్నారు. కానీ అది ఇంటర్నల్ కాలనైజేషన్కి దారితీస్తుంది. ఈరోజు మనం చూస్తున్నది ఇంటర్నల్ కాలనైజేషన్ కాదా? కొంతమంది పెద్ద వ్యాపారస్తులు పెద్దగా అయిపోతున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ బానిస బతుకుల వైపు వెళ్ళిపోతున్నారు. మనము భూస్వామ్య వ్యవస్థను ఇందిరాగాంధీ గారు దాన్ని రద్దు చేసి నిజమైన అభివృద్ధి ప్రజలకు కావాలి అంటే వాళ్ళకి భూమి ఉండాలని ఆమె చాలా దూరదృష్టితోటి భూములు ఇప్పించింది. ఆ భూములు ఇప్పించడం తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు వాళ్ళకు ఎంతో కొంత సాయం చేసి వాళ్ళు పైకి వచ్చేటట్టు చేశారు. ఈరోజు మీరు అదే భూములు లాగేసుకుంటే రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మీరు ఏం చెప్తున్నారు? ఇందిరాగాంధీ గారు దూరదృష్టితోటి స్వయం ఉపాధి స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని భూమి ఇస్తే ఈరోజు భూమి తీసేసుకొని మేము మీకు నౌకరీలు ఇస్తామంటున్నారు. ఏం నౌకరీలు ఇస్తారు? ఒకడి కింద పని చేసి వాడిని మోచేతి కింద నీళ్లు తాగమని చెప్తున్నారు. ఎవరైతే స్వావలంబనతో బతుకుతున్న రైతులందరినీ తీసుకుపోయి, నేను ఒకసారి సిబిఐటిలో ఇదే చెప్పిన, ఎవరికి ఇంజనీరింగ్ స్టూడెంట్లు పిలిస్తే నేను అన్న మీరందరూ చదువుకొని హైటెక్ కూలీలు అవుతారయ్యా, మీ బతుకు అంతే అన్న. అంటే అదేంది మేడం అట్లా అంటే? అంతే మరి. మీరు అమెరికాలో వాళ్ళు డే టైం పని చేస్తుంటే మీరు రాత్రి మీ నిద్ర చెడగొట్టుకొని పని చేస్తారు. మీరు లీవ్ తీసుకుందామన్నా తీసుకోలేరు. మా ఊర్లో కూలీలు వ్యవసాయ కూలీలకి ఉన్నంత స్వాతంత్రం ఎవరికి లేదు. నచ్చితే పని చేస్తారు, లేకపోతే మనమే పోయి బతలాడుకోవాలి, రేపు ప్లీజ్ పనికి రాని. అట్లాంటి స్వాతంత్రం ఉందా? సో అభివృద్ధి అంటే ఏంటి? మీరు కేవలము కొన్ని విలాసాలు, మీకు సమ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్స్ ఇచ్చి మీకు స్వేచ్ఛ అనేది లేకుండా చేసి మీ బతుకు మీద ఎందుకు బతుకున్నామా అని చెప్పేటటువంటిది అభివృద్ధి. మనిషి అనేవాళ్ళు స్వేచ్ఛ ఇప్పుడు అట్లా అనుకుంటే కనుక సరే డిస్కషన్ అయితే వెళ్తున్నది, కానీ గుహలో ఉండే మనిషి గుహలో ఉండేవాడు. గుహలో కాదండి, మీరు ఏం మనకు సంస్కృతి లేకపోయిందా? వెనకటికి మీరు వెనకటికి వెళ్ళిపోతున్నారు అన్నారు. అప్పుడు ఇండియా వాజ్ ఎ గోల్డెన్ బర్డ్. ఎట్లా అయిందండి? ఇప్పుడు మీరు చూడవలసింది ప్రగతి అంటే ఏమిటి? ప్రగతి అంటే మనిషి మేధో సంపత్తి పెంచుకోవడమా,
ఇంకా ఇంకా అభివృద్ధి ఒక హౌ డు ఐ సే లాటరల్ డెవలప్మెంట్ అంటారా, లేదు కేవలము నా దగ్గర ఇన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి, నాకు ఇంత పెద్ద ఏసీ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది, కానీ నా బుర్రలో ఏం లేదు, నేను ఒక మరమనిషిలా తయారవుతున్నా, ఇది అభివృద్ధి? అదే కదా జరుగుతున్నది. ఇప్పుడు ఈయన ఏఐ సరే ఇవన్నీ వదిలేసేయండి, మీరు ఉపాధి అంటున్నారు, ఏఐ సిటీ కడతా అంటున్నారు మా ఫ్యూచర్ సిటీలో. ఇప్పుడు ఏఐ తోటి ఆల్రెడీ సగం జాబులు పోతూనే ఉన్నాయి, ఇంకా పోతాయి. 10 ఏళ్లలో మొత్తానికి ఎవరికి మనుషులతో పని లేదని బిల్ గేట్స్ చెప్తున్నారు, ఎలాన్ మస్క్ చెప్తుండు. 5 ఏళ్లలో సగం మందికి పోతే ఇంకా 10 ఏళ్లలో మొత్తానికి అందరికీ ఉద్యోగాలు అనేది అవసరం ఉండదు. అక్కడికి డాక్టర్లకి నర్సులు కాదు వీళ్ళు టీచర్లకు ఎవరికి అవసరం లేదు. మన ప్రభుత్వమే ఏఐ టీచింగ్ ఇంట్రడ్యూస్ చేసింది స్కూళ్ళలో. కొన్ని మీడియా సంస్థలు ఏఐ యాంకర్లను పెడుతున్నారు. సో రేపొద్దున మీకు కూడా జాబ్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏమిటి? అప్పుడు ఎవరు బతుకుతారు? ఎవరి దగ్గర అయితే భూమి ఉందో, ఎవరు పంట పండించుకోగలరో వాళ్ళకే ఉపాధి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫ్యూచర్. ఈ ఫ్యూచర్లోంచి తీసేసి మనందరినీ బానిసల వైపు నెట్టేస్తున్నదే ఈ సోకాల్డ్ అభివృద్ధి నమూనా. అంటే మీరు బహుశా ఎక్కువ ఊహిస్తున్నారేమో. ఏం ఊహించేదేం లేదు, నడుస్తుందండి, జరుగుతుంది కదా. మొన్ననే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఆదిబట్లలో ఫాక్స్కాన్ కంపెనీ పెట్టారు అని చాలా పెద్ద ఇదిలో చేస్తున్నారు. వాళ్ళు లేటెస్ట్గా దే రిమూవ్డ్ అబౌట్ 60,000 ఎంప్లాయీస్. ఎక్కడ? ఐ థింక్ ఇన్ చైనా. అమెజాన్ 50,000 మందిని తీసేసింది. అమెజాన్లో మొత్తం కూడా ఇప్పుడు అమెరికాలో తీసేస్తున్నారు, మన దగ్గర కూడా పోతాయి రేపొద్దున స్లోగా. ఆల్రెడీ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ చాలా టెన్షన్లు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర రోబోటిక్ సర్జరీలు అంటున్నాయి, రేపొద్దున సర్జరీలకు పని ఉంటుందా? ఏఐ టీచింగ్ అంటున్నారు. సో ఇట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. డ్రోన్లు తీసుకొస్తున్నారు ప్రతి పనికి. ఇక్కడ మనం ఈ ఫార్మాసిటీ భూముల విషయానికి వస్తే కనుక మొత్తం సేకరించిన భూములు అన్నిటిపైన కోర్టు కేసు స్టేలు ఉన్నాయి. మాకు 4 గ్రామాల్లో రెసిస్టెన్స్ ఉందండి. అంతకుముందు ఇప్పుడు కందుకూరు మండలంలో ఏమైందంటే 3 గ్రామాలలోనో 4 గ్రామాల్లో ఎక్కువ అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకున్నారు, అక్కడ పట్ట భూములు తీసుకోలేదు. మా దగ్గర పట్ట భూముల కోసం వచ్చారు. ఫస్ట్ యాచారం మండలానికి వచ్చారు. సో యాచారంలో ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేశారు. అది కూడా ఒక పెద్ద స్టోరీలండి. ఏంటంటే ఒక్కసారి ఇన్ని తీసుకుంటామని చెప్పలే, నిదానంగా కొంచెం కొంచెం రకరకాల పుకార్లు పుట్టించి మేము ఇంతే తీసుకుంటాం గంతే తీసుకుంటామని అట్లా డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి గత ప్రభుత్వం అట్లా చేసింది స్లోగా. కాకపోతే ఏం జరిగిందంటే మా మండలంలో 9,700 ఎకరాలు ఎంతో ఉంది, దాదాపు 10,000 ఎకరాలు. అందులో ఒక 6-7 వేలు అసైన్మెంట్ ల్యాండ్, మిగతాది 3,500 ఏకర్స్ పట్ట ల్యాండ్. అందులో లేదు 1,500 ఎకరాలు దాదాపు ఇచ్చారు 4 గ్రామాల్లో, మిగతా 2,500 ఎకరాలు ఇవ్వలే, కోర్టుకు వెళ్ళారు. ఇంకా కొంతమంది కోర్టుకు వెళ్లకుండా భూమి ఇవ్వకుండా ఉన్నవారు. సో అట్లీస్ట్ 3,000 ఏకర్స్ దాకా ఉంటుంది. ఉన్నప్పుడు కూలీలది కూడా ఇష్యూ ఉంది. సో కూలీలు కూడా మేము కోర్టుకు వెళ్ళారు. మరి ఈ భూములని పోతే మా పరిస్థితి ఏంది? మాకేమి పునరావాసం అది ఏం చూపించకుండా మీరు ఎట్లా చేస్తారని. సో అట్లా తీసుకున్న భూముల్లో కూడా ఎటువంటి పనులు చేయొద్దు అని స్టే ఉంది. స్టే ఉండగా ఈరోజు 200-300 మంది పోలీసులతో దిగి ఆర్డీఓ గారు, గౌరవనీయ ఆర్డీఓ గారు, మా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ గారు అందరూ వచ్చి మేము భూములు కొలతలు వేస్తాం, మేము ఫెన్సింగ్లు వేస్తాం అంటే, మీరు స్టే ఆర్డర్ ఉంది మీరు ఎట్లా చేస్తారని అడిగినాం. అంతకు ముందు కూడా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే దే ఆర్ రెస్పాండెంట్స్, దే ఆర్ వెరీ మచ్ అవేర్. అంటే మేము వచ్చి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళకి తెలుసు. ఎందుకు? దే ఆర్ రెస్పాండెంట్స్, దే నో వెరీ వెల్. సో మేము అడిగేది ఒకటే, మీరు ఒక ఎథిక్స్ అనేవి ఉంటాయి కదండి. మీరు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తున్నది ఏంటి? మీరు ఈ విషయాన్ని ఇందాక మీరు ఎవరైతే పేర్లు చెప్పి వాళ్ళ మంత్రులుగా ఉన్నవారు వారిని ప్రత్యక్షంగా కలిసి లేదా ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా కలిసి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిరా? మేము రిప్రజెంటేషన్ సెక్రటేరియట్కి పోయి ఇచ్చుకున్నామండి. మమ్మల్ని ఎవరు కలిసలేడు, చెప్తున్నా కదా. ఎందుకు కలుస్తారు? మేము అసలు ఫార్మాసిటీ వాళ్ళంటేనే ఎవరు అందరూ ఆమెడ దూరంలో ఉంచుతున్నారు. కారణం మరి వాళ్ళకే తెలియాలి. అందరి కోసం ట్రై చేసినాం. సీతక్క గారిని కలవడానికి ట్రై చేసినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ. ఇదివరకు అయితే ఇట్లా ఫోన్ చేస్తే పలికేటోళ్ళు, మేము వచ్చేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, ఏమన్నా ఇబ్బందులు ఉంటే అప్పట్లో. ఈరోజు
మా మండలంలో ఉన్న ఆయన రైతు కమిషన్ చైర్మన్ గారు శ్రీ కోదండ రెడ్డి గారు మావి ఆన్లైన్ ఎక్కట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వము చాలా అన్యాయంగా యాక్చువల్గా స్టే ఆర్డర్లు ఉన్నాయి, వీళ్ళు భూములు ఇయ్యరు, ఏం చేయాలి అని చెప్పేసి ఓవర్ నైట్ ఆన్లైన్లో పేర్లు తీసేసారు. ఎట్లనో ఒక విధంగా ప్రెషర్ టాక్టిక్స్, ఇది ప్రతి ప్రభుత్వం చేస్తారు. ఆ రోజు ఇదంతా అన్యాయం అక్రమం అన్న వాళ్ళు మేము రాగానే దీన్ని అన్ని సరి చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఇప్పటికి 15-16 నెలలు అయింది, ఇప్పటి వరకు చేయలేదు. ఏమన్నా అడిగితే లేదు అట్లా ఇట్లా అంటారు, మేము చేపిస్తామంటారు. ఒకరోజు ఎమ్మెల్యే గారు నేను చేపిస్తున్నా మీరు వెళ్ళండి అడుగుతారు అంటారు, మా రైతులు వెళ్ళి అడిగితే అక్కడ కలెక్టర్ గారు స్పందించడు. ఇట్లా ఏముంటుందంటే పుషింగ్ ద బాల్ అరౌండ్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు నిన్న మొన్న బీసీల గర్జన గురించి ఢిల్లీ వెళ్ళారు, బీసీల హక్కుల కోసం. మరి ఇక్కడ బీసీల భూములే గుంజుకుంటున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పని? ఒక పక్కనేమో జై సంవిధాన్ అంటున్నారు, మరి సంవిధానానికి ఇచ్చిన నివసించే హక్కు ఏదైతే ఉందో, జీవించే హక్కు, దాన్ని కాలు రాస్తున్నారు. మరి ఇదే విషయాన్ని మీరు బాగా చదువుకున్న మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నట్లుంది అక్కడ. మరి మీరు రాహుల్ గాంధీకి మెయిల్ చేయడము లేదా ఆయన ట్విట్టర్లో చెప్పడము చేశామండి. సమాధానం ఏమిటి? ఏం లేదు, సమాధానం లేదు. అదే కదా, నేను ట్విట్టర్లో డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారికి పెట్టాము, మేము ట్రై చేశాము. రైతులతోటి మేము లెటర్లు పంపించాము, రిజిస్టర్ పోస్ట్ చేశాము. 2013 చట్టం మళ్ళీ తీసుకురండి అని పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్లు చేశాము. ఇది ఎప్పుడు అయిపోయింది ఆల్రెడీ. ఎప్పటి నుంచి? జూన్ జూలై 2024 నుంచి దాదాపు సెప్టెంబర్ నవంబర్ దాకా ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్లు పంపించాము. ఏ స్పందన లేదు. ఏం చేయాలా అంటే హౌ డూ యూ కాల్ దిస్? అక్కడ లోకల్స్తో మీరు తిరుగుతున్నారు కదా, ఆ ఏరియాలో భూములలో ఎక్కడ పంటలు వేయలేదా? ఈ మీరు సేకరించిన వాటిలలో పంటలు వేయలేదా? ఏమి ఎందుకు వేయలేదు? అసైన్మెంట్ వాళ్ళు కూడా నిన్న మొన్న కూడా బోర్లు వేసుకున్నారు, షెడ్లు ఉన్నాయి, పంటలు ఉన్నాయి. సరే ఎండాకాలం అందరూ అన్ని బోర్లు, ఎండాకాలం ఉండదు. కానీ మీకు కావాలంటే ఇప్పుడు వీలైతే మీకు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా. మంచి వర్షాలు పడితే చెప్తున్నా కదా, మంచి జలపాతాలు కూడా ఉన్న అడవులు ఉన్నాయి మా చుట్టుపక్కల. మా దగ్గర చిరుతపులులు సంచారం జరిగింది. ఆ చిరుతపులుల సంచారం గురించి కూడా ఫారెస్ట్ వాళ్ళది కూడా పంచనామాలు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇన్ని ప్రూఫ్లు ఇవన్నీ కూడా మేము గత ప్రభుత్వానికి చూపించాం. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాతోటే ఉన్నారు. అంతకుముందు వాళ్ళు మాకు సహాయం చేస్తాము, అండంగా ఉంటామని చెప్పిన వాళ్ళు, వాళ్ళకన్నీ తెలుసు. ఇప్పుడు ఈ విషయం టీఆర్ఎస్ల దృష్టికి తీసుకెళ్ళంటే మీరు అడిగిన బీఆర్ఎస్లో మేము ఎందుకు అడుగుతాం? అంటే జరిగి మరి ఆ రోజు ఇట్లా అన్నారు, ఇప్పుడు ఇట్లా అన్నారు, మరి మీరు ఏమైనా మాట్లాడుతూ అన్నారా వాళ్ళు? మేము రాజకీయ పార్టీలం కాదు, మేము మాట మార్చము. అసలు ఫార్మసిటీ ప్రాబ్లం తీసుకొచ్చింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఈరోజు మేము వాళ్ళ పంచని ఎట్లా చేస్తాం, వాళ్ళని ఎట్లా అడుగుతాం? ఆ రోజు కూడా రైతుల ఉద్యమం నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు మాతో పాటు, అందరూ వచ్చారు అప్పుడు. కాకపోతే ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి బీసీ కమిషన్ అని పెట్టించారు. కానీ ఒక్క రిపోర్ట్ రాలే. అసలు పర్మిషన్ ఇచ్చిందే బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో. సో ఇదేంటంటే ఒక రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీని నమ్మేటట్టు లేదు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ భూముల పైన మీరు ఫైట్ చేస్తున్నారు? ఇక్కడ ఈ ఫార్మాసిటీ ఎవరి స్పందన ఎట్లా ఉన్నది వీటిపైన? 2017 నుంచి ఈ 7 years దాటాను, 7.5 సంవత్సరాలు. ఎవరి స్పందన అంటే మీరు ఎవరు? రాజకీయ పార్టీలు, లోకల్లో ఉన్న లీడర్లు, పార్టీల లీడర్లు ఉంటారు, లోకల్ లీడర్స్ ఉంటారు. అదే చెప్తున్నాను కదా, నేను అనేది ఏంటి, నాకు ఈరోజు కాదు గత అనేక ఉద్యమాల అనుభవం ఏమిటి అంటే, రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, పవర్లోకి వచ్చినాక వేరే తీరుకుంటారు. అదే మరి ప్రజలు ఎవరిని నమ్మాలి? మా ఉద్దేశంలో ఎవరికి వాళ్ళు ప్రజలే తమ సమస్యలు తమే పరిష్కరించుకునే దిశగా వెళ్ళాలి. కోర్టు ఏం చెప్పి వ్యాఖ్యానించింది మీ అంశం పైన? కోర్టు చెప్పిన మాట ఏమిటి? ఏమన్నా కోర్టు లేదు, కోర్టు మాకు స్టే ఆర్డర్లు ఇచ్చారు కదా. ఎందుకంటే భూసేకరణ అనేది చట్టబద్ధంగా జరగలేదు. ఎందుకంటే భూసేకరణలో మీరు రైతుల అభ్యంతరాలను వినాలి.
ఆ ప్రక్రియ జరగలేదు. అసలు ప్రాజెక్ట్ రిపోర్టే ఇవ్వలే. ఈ రోజు వరకు మేము ఏ ప్రాజెక్ట్, ఫార్మాసిటీ ప్రాజెక్ట్ రిపోర్టు చూడలే, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా చూడలే. చట్టం ఏం చెప్తుంది? మీకు తెలుగులో స్వచ్ఛంగా దానికి సంబంధించిన అన్ని పేపర్లు ఇచ్చి మీరు చదువుకొని ఇది ప్రజా ప్రయోజనం అవునా కాదా అది మేము నిర్ణయించుకొని మేము దానికి మా భూమి ఇవ్వాలా వద్దా అనేది మేము నిర్ణయించుకోవాలి. ఎవరు? రైతులు. ఆ ప్రక్రియనే జరగలేదు కదా. గతంలో జరగలే, ఇప్పుడు జరగలే. మరి మీరు ఇప్పుడు వేరే తీరుగా నేను మంచి పాలన తీసుకొస్తామన్నప్పుడు కనీసం మీరు ఒక రాజ్యాంగం మీరు తెచ్చిన చట్ట ప్రకారమే 2013 చట్టం ఫస్ట్ అది తీసుకురావాలి కదా. అది కూడా తీసుకురాలే. పోనీ మీరు చెప్పిన చట్ట ప్రకారమే ఇవన్నీ చేయాలి కదా. మరి ఎందుకు చేస్తలేరు? ఫ్యూచర్ సిటీ అని నోటి మాటగా చెప్తున్నారు, జీవోలు తీసుకొచ్చేస్తున్నారు, అథారిటీ అంటున్నారు. మరి 56 గ్రామాలు పరిస్థితి ఏంటి? ఫ్యూచర్ ఏంటి? మీరు అంటే గ్రామాల ప్రజలతో 56 గ్రామాల వాళ్ళ అభిప్రాయం అంతా వ్యతిరేకతనే ఉందా లేకపోతే కనుక? అది నాకు ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ 5-6 గ్రామాలతోటే నేను మాట్లాడుతున్నా కాబట్టి నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో నేను కూడా అక్కడ ఒక రైతుని, నేను అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాను. మరి మీరు మా ఊరిని, నా గ్రామాన్ని మీరు సిటీలోకి మార్చేటప్పుడు మీరు మమ్మల్ని అడిగారా? మీకు సమ్మతమేనా? ఇది నేను అడుగుతున్నది. ఒక ప్రాసెస్, ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ అనేది ఉంది కదా, అది మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఇప్పుడు దీంట్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి కొన్ని విషయాల్లో అన్న తేడా ఏమైనా అనిపించిందా మీకు? ఎందుకంటే ఈయన పలానా విషయంలో మీరు ఆలోచించంటే కనుక కొన్ని వెనక్కి తీసుకున్నారు. ఉదాహరణకు ఆదానితో 100 కోట్ల టక్కున మళ్ళీ వెనక్కి ఇచ్చేయటం. ఏది అదానికి? ఇప్పుడు లగచర్ల భూమి విషయంలో ఆయన పూర్వపు ఇచ్చిన స్టేట్ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగినాయి కదా. అట్లా తీసుకున్న ఏమన్నా మౌలికమైన తేడా ఏమన్నా ఉందా? లగచర్లలో ఎక్కడ వెనక్కి తీసుకున్నారండి? కేవలం ఫార్మా క్లస్టర్ రద్దని చెప్పారు. మళ్ళీ వెంటనే 2 రోజులు తిరగకుండానే మళ్ళీ భూసేకరణ నోటీసులు వేశారు కదా. భూసేకరణ నోటీసులు వేశారు, అందులో ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఎందుకు పెడుతున్నారు అంటే అంత ఆర్బిటరీగానా? మీరు ఒకసారి ఫార్మా క్లస్టర్ అంటారు, 4 రోజుల తర్వాత మళ్ళీ ఇండస్ట్రియల్ పార్క్ అంటారు. భూమి కావాలి అంతే. అందులో ఏం చేస్తాము ఏం చెయ్యం అనేది వేరే విషయం. ఎవరు వచ్చినా కానీ మాకు భూమి కావాలి. రాజశేఖర్ రెడ్డి గారి సమయంలోనూ అదే జరిగింది. ఆంధ్రాలో మొత్తం కోస్టల్ ఏరియాలో దాదాపు 9 జిల్లాల్లో లక్షల ఎకరాలు ఆయన తీసుకున్నారు. అంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఆయన కొంచెం చిన్న స్థాయిలో అభివృద్ధి అనే పేరు చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం అనేది ఒక ప్రక్రియ అప్పుడు మొదలైంది. ఆయన ద్వారా మిగతా వాళ్ళందరినీ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారే కదా అభివృద్ధి చేస్తా భూములు ఇవ్వండి. కాకపోతే అప్పుడు కొంచెం తక్కువ స్థాయిలో జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చి భారీ స్థాయిలో చేశారు. ఎందుకంటే ఆ ఏరియాలో ఆ జిల్లాలన్నీ తిరిగినా నేను, మొత్తం 9 జిల్లాలు 2007-8 ఆ ప్రాంతంలో చూస్తే అది వికాసమా వినాశనమా అని ఒక డాక్యుమెంటరీ తీసిన. అది చూస్తే అంత విధ్వంసమే. మీకు ప్రకృతి పరంగా చూసినా ప్రజల పరంగా చూసినా మనం ప్రకృతితోటి దగ్గరగా ఉన్నప్పుడే ప్రజల వికాసం అనేది జరుగుతుంది. అది మానసిక వికాసము, మేధా వికాసం అనేది జరుగుతుంది. మంచి ఆరోగ్యంగా ఉంటారు కదా. ఫస్ట్ ఈరోజు ఏం ఆరోగ్యం ఉందండి? అందరూ అభివృద్ధి అయ్యింది, సిటీలు ఉన్నారు అన్నారు, 4 అడుగులు వేయలేరు. ఇప్పుడు మీ లెక్క ప్రకారము దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయా? ప్రకృతి విధ్వంసం కాకూడదు, అవును, డెవలప్మెంట్ ఉండాలంటే మీరు ఆల్టర్నేట్ అంటే డెవలప్మెంట్ అనే దాని ఇప్పుడు మీరే అంటున్నారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పటి నుంచి వచ్చిందని. బేసికలీ విషయం ఏంటంటే మీకు ఎంత అవసరము, ఆ డెవలప్మెంట్ అనేది ఎంత అవసరం. ఉదాహరణకి నేనున్నా, నాకు ఇల్లు అవసరం, నాకు 10 అంతస్తుల ఇల్లు అవసరమా? ఇప్పుడు ఆయన ఎవడో కట్టిండు అంబానీ 28 అంతస్తుల బిల్డింగు ఒక 4 మనుషులకు. అది అభివృద్ధి అని మీరు అనొచ్చు, కానీ నిజంగా అది అవసరమా? దాన్ని ఈ ప్రకృతి తట్టుకోగలదా? ఎందుకంటే అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు బిల్డింగ్ కట్టినా కానీ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు కంకర ఎక్కడి నుంచి వస్తుంది? గుట్టలు పోతాయి, ప్రతిదీ చిన్నది సింపుల్ విషయం. నేను ఇంకా పెద్ద హెవీ మెటల్స్ అవి మాట్లాడట్లే. ఉష్క ఇప్పుడు ఈరోజు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ కట్టుకోవడం వల్ల ఉష్కపోతుంది కదా. మన నదుల పరిస్థితి ఏంది? మన గుట్టల పరిస్థితి ఏంది? మన అడవుల పరిస్థితి ఏంది? అంటే మనిషి
ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఆయన చెరుకి ఇండియన్ ఎవరు వీళ్ళు అమెరికాలో ఇదే డిస్కషన్ జరిగింది తెల్లవాళ్ళ మధ్య, నేటివ్ అమెరికన్స్ ఎవరు రెడ్ ఇండియన్స్ మధ్య, వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటాం కదా, నేటివ్ అమెరికన్స్ వాళ్ళు ఇదే అన్నారు, మీరు ఏంటి ఎంతవరకు తీసుకుపోతారు దీన్ని, లాస్ట్కు మనం పైసలు తినలేమనే విషయం గుర్తొస్తుంది మనుషులకు. ఇది మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఈజ్ కన్జ్యూమరిజం డెవలప్మెంట్? దట్స్ అ క్వశ్చన్. అసలు దీని మీద చాలా విస్తృతమైన చర్చ అనేది ఎవరు చేస్తలేరు. అసలు ఏ మానవుడైనా, ఈరోజు మీరు ఉన్నారండి, మీరు అక్కడెక్కడి నుంచో వచ్చారు, ఒక బండి మీద వచ్చారు, ఇక్కడ దాకా వచ్చారు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా మనం ఎటువైపు పోతున్నాము, మనది ఇది అభివృద్ధేనా, ఎంతవరకు దానికి ఏమైనా లిమిట్ ఉందా? బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫైనైట్ ప్లానెట్, రైట్? వీ హ్యావ్ టు. నేను మీకు ఇంతకుముందు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నేను ఎందుకు వ్యవసాయం చేస్తున్నా, ఎందుకు ఊరికి వెళ్ళాను, ద ఓన్లీ సొల్యూషన్ ఆ రోజు గాంధీ గారు చెప్పారు, ఈరోజు మనం రియలైజ్ అవుతున్నది కూడా డీసెంట్రలైజేషన్ అనేది చాలా ముఖ్యము. మీరు సెంట్రలైజేషన్ చేసి మొత్తం అన్ని రిసోర్సెస్, ఇప్పుడు మెగా సిటీ హైదరాబాద్ మెగా సిటీ అని ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు జర్మన్ టీమ్ తోటి ఇదే డిస్కషన్ జరిగింది. వాళ్ళు ఎంతసేపు అందరినీ తీసుకొచ్చి సిటీలో పెడితే బాగుంటుంది కదా అంటే, నేను అందరినీ తీసుకొచ్చి సిటీలో తీసుకువచ్చి మీరు ఎక్కడో కృష్ణాది 200 కిలోమీటర్ల నుంచి నీళ్ళేడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడంతా ఈ డ్రైనేజ్ అంతా తీసుకుపోయి మూసీలో పడి మళ్ళీ ఆ మూసీ నుంచి మళ్ళీ అది కృష్ణాలోకి పోయి, వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ దిస్? ఇది చాలా పెద్ద విస్తృతమైన చర్చ. నేను అడిగేది ఒకటే, మీరు చర్చించండి, మీరు అసలు అడగండి స్థానిక ప్రజలకు. మీరు చెప్తున్నారా, కనీస అవగాహన చేస్తున్నారా? మా అపీల్ ఒకటి, ఫస్ట్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు వ్యవసాయం కాపాడతామన్నారు, వ్యవసాయాన్ని కాపాడండి. అడిగారా ఎవరైనా? మమ్మల్ని ఫ్యూచర్ సిటీ ఎవరో అడిగారు, వాళ్ళు ఒక 2-3 అడిగారు, కానీ మేము అడగకుండానే మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు. కనీసం ఆ ఫ్యూచర్ సిటీ ఏంటి, ఆ బ్లూ ప్రింట్ ఏంటి, ఇది జరుగుతుందని ఏ ప్రభుత్వం కూడా ప్రజలతోటి చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది మేము ప్రశ్నిస్తాం. ధన్యవాదాలు. ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకు సంబంధించింది, ఫ్యూచర్ సిటీకి సంబంధించింది, ఆ ప్రాంత రైతుల ఆలోచన ఏమిటి, వీటితో పాటుగా అభివృద్ధి, ప్రకృతి, ఈ అన్ని అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.